ఇప్పుడు తాజాగా కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతూ ఉన్నాయి. అక్కడ 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న సిద్ధరామయ్య గారిని పక్కకు తప్పించి, ఇంతకుముందు మాటిచ్చిన విధంగా డీకే శివకుమార్ గారిని సీఎం పీఠం మీద ఎక్కించే ముహూర్తాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఫిక్స్ చేసింది. వాస్తవానికి ఫస్ట్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు సీఎం పీఠం కోసం పోటీపడిన చెరో 2.5 సంవత్సరాలని చెప్పి అప్పుడు ప్రకటించారు. బట్ 2.5 సంవత్సరాలని చెప్పి 6 నెలలు గడిచిపోతూ ఉన్నా ఇంకా నాకు ఇవ్వలేదు అని డీకే శివకుమార్ కూడా మంత్రంగా నడిపినట్టున్నారు. ఆయన సీఎం పీఠ మీద కూర్చోబెడుతూ ఉన్నారు. ఈ మేరకు సిద్ధరామయ్య ఈరోజు ప్రొద్దున్నే మంత్రులకి ఒక అల్పాహారం విందు ఏర్పాటు చేసి అందులోనే ప్రకటించారు, నేను రాజీనామా చేస్తూ ఉన్నాను అని. డీకే శివకుమార్ ఆయన కాళ్ళు మొక్కారు, ఆశీర్వదించారు. ఎంత ఓకే. నెక్స్ట్ సిద్ధరామయ్య గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరారు. అనూహ్యంగా గవర్నర్ కొన్ని వ్యక్తిగత పనులు ఉన్నాయి అని చెప్పి తన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ వెళ్ళిపోయారు. కర్ణాటక గవర్నర్గా ఉన్న గెహ్లాట్ తన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ వెళ్ళిపోయారు. అనూహ్య ట్విస్ట్ ఇది. ఇప్పుడు సిద్ధరామయ్య అక్కడికి వెళ్ళి రాజీనామా సమర్పించాలి. ఆ తర్వాత 30వ తేదీనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం అంటూ ఉన్నారు. ఇవి జరగాలంటే గవర్నర్ ఉండాలి. బట్ అఫ్కోర్స్ గవర్నర్ లేకపోయినా ముఖ్యమంత్రి రాజ్భవన్కి వెళ్ళి, ఇప్పుడు అవి లోక్ భవన్లు అయ్యాయేమో, ఆ లోక్ భవన్కి వెళ్ళి లేదా వెళ్ళకపోయినా ఫ్యాక్స్ ద్వారా అయినా మెయిల్ ద్వారా అయినా రాజీనామా సమర్పించవచ్చు. గవర్నర్ కర్ణాటకలో ఉన్న, ఢిల్లీలో ఉన్న, అమెరికాలో ఉన్న రాజీనామాను ఆమోదించవచ్చు కూడా రూల్ ప్రకారం. కానీ ఇక్కడ గవర్నర్లు రూల్ ప్రకారం నడుస్తారా లేదా అన్నది ప్రశ్న. ఒకవేళ రాజీనామా ఆమోదం పొందిన డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలంటే మళ్ళీ గవర్నర్ రావాలి. మరి ఆయన తిరుగు ప్రయాణం ఎప్పుడు వచ్చేది అప్డేట్ లేదట. ఇంకా తిరుగు ప్రయాణం విమాన టికెట్లు కూడా బుక్ చేసుకోలేదని చెప్పి గవర్నర్ కార్యాలయం చెబుతూ ఉంది. ఇదంతా కూడా డెఫినెట్లీ బీజేపీ గవర్నర్ని ముందు పెట్టి ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు సిద్ధరామయ్యకు, డీకే శివకుమార్ 2 వర్గాల మధ్య డెఫినెట్లీ క్షేత్రస్థాయిలో ఇష్యూస్ ఉన్నాయి అని, అండ్ మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయిలో కూడా ఇష్యూస్ బలంగానే ఉన్నాయి అని, ఒకవేళ ఈ నాయకత్వ మార్పు అనేది కాసింత డిలే జరిగితే ఈ విభేదాలు ఏమైనా బయటకు వస్తాయా? ఏమైనా కనుక గబుగబు పంచాయతీ అవుతుందా? సో ఆ పంచాయతీ అయితే మనకేమైనా కలిసి వస్తుందా? ఇవన్నీ తెలియాలంటే గవర్నర్ ఇంకొన్ని రోజులు అందుబాటులో లేకుంటే ఎలాంటి గేమ్స్ కర్ణాటకలో జరుగుతాయో చూద్దామని బీజేపీ ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తుంది అని కాంగ్రెస్ నాయకులు అయితే బాహాటంగా మీడియా ముందే మాట్లాడుతూ ఉన్నారు. ఆశ్చర్యం లేదు. పక్కన తమిళనాడులో చూసాం, విజయ్ని సీఎం పీఠం మీద కూర్చోబెట్టే క్రమంలో గవర్నర్ ఎలాంటి గిమ్మిక్కులు ప్లే చేశారు అని. ఇప్పుడు కూడా ఇక్కడ అనూహ్యంగా కర్ణాటక గవర్నర్ మధ్యప్రదేశ్ వెళ్ళిపోవడం, రిటర్న్ ఎప్పుడో తెలియకపోవడం, ఇప్పుడు సిద్ధరామయ్య రాజీనామా చేయాలి, దాన్ని ఎప్పుడు ఆమోదిస్తారో తెలియదు. ఇప్పుడు మరి డీకే శివకుమార్ నా పీఠం మీద కూర్చోబెట్టాలి. మరి ఇప్పుడే ఒకవేళ ఇమ్మీడియట్గా నాయకత్వ మార్పు జరిగిపోతే ఏమైనా అసంతృప్తులున్నా అడుగుదొక్కేస్తారా? అవేం బయటకు రావు. అట్లా కాకుండా కనుక ఇదేమన్నా మధ్యలో డిలే జరిగిందనుకోండి, ఈ అసంతృప్తులు లాంటివి బయటపడితే అదేమన్నా ఫైనల్గా మనకు కలిసి వస్తుందేమో అని చెప్పి బీజేపీ అయితే ఆశపడుతూ ఉన్నట్టుంది. అందుకే యాజ్ యూజువల్గా గవర్నర్లను అడ్డు పెట్టుకొని కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎలాంటి గేమ్స్ ఆడతారో ఇప్పుడు కర్ణాటకలో కూడా అలాంటి గేమ్ స్టార్ట్ అయ్యింది. మరి త్వరగానే ముగుస్తుందా, లేకుంటే ఈ గేమ్ మరింత ముదురుతుందా చూడాలి.